ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అమలు ఏం లేదు, ఒకటి డ్రామా చేస్తున్నంతా. జియోతోనే కాదని తెలుసు. గతంలో మేము కూడా జియో ఇచ్చినాము, హైకోర్టు కొట్టేసింది తెలుసు, సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకంగా చెప్పిందని తెలుసు. బీహార్లో కూడా సేమ్ జియోతోనే కాదని తెలుసు. 9th షెడ్యూల్ చేరిస్తేనే అవుతుందని తెలుసు, కానీ అది ఫస్ట్లో పంపిరు వాళ్ళు. 9th షెడ్యూల్లో చేర్చడానికి పంపిరు, మళ్ళీ రూట్ మార్చేసి ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇది అయ్యేది లేదు, పోయేది లేదు. పుట్టి ఏదో మేము చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటిది పార్లమెంట్ వరకు తీసుకెళ్లి చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్ చేర్చి ఎలక్షన్లకు పోతే మాత్రమే. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పు బీజేపీ ఇప్పుడు అమలు చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. అంటే బీఆర్ఎస్ వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డది. మేము కూడా పంచాయతీ చట్టం సవరించినాం, అది తప్పని చెప్పి వీళ్ళే హైకోర్టులో కొట్టేయించారు. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ నాయకులే, సర్పంచ్లే కోర్టులు వేసి కొట్టేయించింది. మళ్ళీ ఇప్పుడు అదే వీళ్ళు చేస్తారు. ఎట్లయితే అట్లా 9th షెడ్యూల్ చేర్చాలి. మొదటి నుంచి మా స్టాండ్ 9th షెడ్యూల్ చేర్చాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. చూడాలి, జరపాలని జరుపుతారు వాళ్ళు, కానీ 42% తో అవుతుందని మాత్రం నమ్మకం లేదు. ఒకవేళ 42% కాకపోతే బీఆర్ఎస్ పబ్లిక్ లో చైతన్యం ఏం అడుగుతాం చెప్పు. పబ్లిక్ లో చెప్తాం ఇట్లా మోసం చేస్తుంది మనల్ని బీసీలు అని చెప్తాం.